ఫస్ట్ అసలు నాకొక ఆశ్చర్యకరమైన ఇదేంటంటే, మీరు చేసిన ప్రాజెక్ట్ మొన్న రివీల్ చేశారు కదా ఒకటి. అవును, ఫనీ. ఫనీ. ఏంటి సార్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఆ ప్రాజెక్ట్. మీరు చెప్పిన లైను అసలు లైన్ ఏంటి? పాముని తీసుకోవడానికి ఏంటి కొలమానం? ఎలా వచ్చింది ఆలోచన ఏంటి? అది చాలా అంటే యాక్చువల్గా మీరు మొదటి క్వశ్చన్ చాలా పెద్ద టాపిక్ మొదలు పెట్టారు, నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆ సినిమా ఇవాళ జనరేషన్లో మనం మామూలుగా స్నేక్ థ్రిల్లర్స్ అవి చాలా చూసాం చిన్నప్పటి నుంచి. ఓ అనకొండ దగ్గర నుంచి అన్నింట్లోనూ పాముకి విషం ఉంటుంది, పగబడుతుంది. బేసిక్గా ప్రపంచంలో పగ అంటే పాముతోనే పోలుస్తారు. అవును, పాము పగ దాని క్యారెక్టర్ అది. అలాంటిది అది అది మనుషుల్ని చంపాలి అంటే ఇప్పుడున్న టెక్నాలజీలో బాడీలో స్నేక్ బైట్స్ కానీ లేకపోతే వెనమ్ కానీ ట్రేస్ చేసి ఓ పాము ఉందని పట్టుకుంటే ఒక సీన్లో అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత నుంచి ఆ పాముని ఎక్కడ పట్టుకోవటం మీద సినిమా ఉంటుంది. అది ఇంట్రెస్టింగ్గా ఉండదు కథ రాసేటప్పుడు. అందుకని సో ఫస్ట్ ఏదైతే క్లీషేనో అది తీసేసా. ఓకే. పాముకి చిన్నప్పుడే ఒక ల్యాబ్లో సైంటిస్ట్ విషం పీకేస్తాడు. ఓకే, కూరలు బిగేస్తాడు. కవర్లు పీకేసి ఇప్పుడు పగ ఉండిపోతుంది. ఓకే, విషం లేదు, పగ ఉంది కానీ పగ మాత్రం దాని స్వభావ సిద్ధమైన క్యారెక్టర్ అది. ఆ పగతోటి మనుషుల్ని చంపాలి. ఇప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చాయి. అవునా, పాము యాక్షన్ చేశారా? 5 యాక్షన్ ఎపిసోడ్స్ చేసాము. ఓ, ఎందుకంటే 8 మర్డర్లు చేస్తుంది పాము అవునా? సినిమాలో.